బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండేటువంటి సంఘము ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమము బైబిల్లో కనపరచబడిన దీవెనకరమైన కుటుంబాల గురించి ప్రసారం చేస్తున్నాం. మరి బైబిల్లో పాత నిబంధనలోను కృత నిబంధనలో కూడా మరి దీవెనకరమైన కుటుంబాల గురించి చెప్పబడింది. వాటిని మనము చాలా వివరంగా ధ్యానించటం ద్వారా మన కుటుంబాలు కూడా అలాగ దీవించబడతాయని ఆశిస్తున్నాం. కనుక మన కుటుంబాలు అలాంటి దీవెనకరమైన కుటుంబాలుగా చేయబడాలని ఆశతో ఈ అంశాన్ని తీసుకొని మీకు బోధిస్తున్నాం. ఇప్పుడు మరి ఈ దినం చెప్పేటువంటి కుటుంబము 6వ కుటుంబం. అది యోబు కుటుంబం. యోబు దీవించబడిన కుటుంబం. బైబిల్ చెప్తుంది మరి యోబు భార్య ఉంది. యోబుకు 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. 2వ అధ్యాయంలో మనం చూస్తే మరి 9వ వచనంలో అతని భార్య ఉంది. మరి యోబుకు దేవుడు మరి 7 కుమారులు ఇచ్చాడు. 1వ అధ్యాయం 2వ వచనంలో 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. ఇది ఆయన యొక్క కుటుంబం. ఈ కుటుంబము చాలా దైవభక్తి కలిగిన కుటుంబంగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందిన కుటుంబంగా, ముగింపులో ఆశీర్వాదాలు రెట్టింపు చేయబడిన రీతిలో ఆ కుటుంబము మరి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ కుటుంబాలు యోబు కుటుంబాన్ని గురించి మొదటి 2 అధ్యాయాలు, ఆ తర్వాత చివరి 42వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి యోబు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎప్పటి కాలపు వాడు అనేది ఖచ్చితంగా మనకు తెలియదు. ఎందుకంటే యోబు మరి ధర్మశాస్త్రానికి ముందే జీవించి యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యోబు ఇశ్రాయేలీయులలో ఒకటి కాదు, అయినప్పటికీ యెహోవాను ఎరిగినవాడు. బైబిల్లో కొంతమంది అలాగున్నారు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, మరి ఆయన విగ్రహారాధికుడికి ఉన్నప్పుడు మెసొపొటేమియాలో మరి యెహోవా ప్రత్యక్షమై తాను కనపరుచుకున్నాడు. తర్వాత ఆయన యెహోవా దాసుడు అయ్యాడు, ఆయన నుండి ఇశ్రాయేలు వచ్చారు. అలాగే యోబు కూడా మరి ఎలాగా దేవుడు కనపరుచుకున్నాడు రాయలేదు, కానీ యెహోవా తనను నా సేవకుడని పిలవటం మనం చూస్తాం. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు బైబిల్లో. మరి యోబుని దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే 8వ వచనంలో, యెహోవా నా సేవకుడైన యోబు సంగతి, అనగా యోబు యెహోవా సేవకుడు. ఎందుకు ఆయన అనగా యెహోవా సేవకుడని చెప్పుటలో యెహోవా మరి ఆనందించువాడును అతిశయించువాడును అయినట్టుగా మనం చూస్తాం. ఎందును బట్టి అంటే మరి 1వ వచనం రాయబడింది, మరి యోబు అను మనుషుడు యథార్థవంతునుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. గమనించండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, నా సేవకుడని యెహోవా చెప్పాడంటే అట్టి సేవకుడు ఎలాగుండాలా? మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండాలి. రెండవది ఏంది? భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడుగా ఉండాలి. భయభక్తులు ఉన్నాయి అని చెప్పుకుంటూ చెడు జీవితములో లేక వ్యసనాలలో పాపములో కొనసాగటం అనేది వీలు పడదు. అట్టి వారిని దేవుడైన యెహోవా నా సేవకుడని చెప్పడు. కనుక రెండవది భయభక్తు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. మూడోది ఏంటి? మరి మూడోది యథార్థవంతుడు, న్యాయవంతుడు.
కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి జీవితాలు చెడుతనమును విసర్జించి యథార్థత కలిగిన జీవితాల్లోనికి, న్యాయవంతమైన జీవితాలకి, పరిశుద్ధుడైన జీవితాల్లోనికి తీసుకురాబడుతుంది. అట్టివాడైన యోబును యెహోవా నా సేవకుడు అంటాడు. అంతేకాదండి, యోబు తన కుటుంబము మరి చివరి వరకు మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కానీ నిలిచిపోయినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే యోబు 42వ అధ్యాయములో అదే మాట యెహోవా దేవుడు అంటున్నాడు. 7వ వచనములో 42:7లో నా సేవకుడైన యోబు. ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యం ఇది. ప్రారంభములో మొదటి అధ్యాయములో మొదటి వచనములోనే మరి తన యొక్క యథార్థమైన జీవితాన్ని చెప్పాడు కదా. నా సేవకుడైన యోబు అని మరి యెహోవా దేవుడు అన్నాడు కదా మొదటి అధ్యాయం 8వ వచనంలో. మరి చివరి అధ్యాయం 42కి వచ్చేటోడికి మరలా 7వ వచనములో నా సేవకుడైన యోబు అన్నాడు. ప్రియులారా, గమనించండి. కనుక యోబు తన జీవిత పర్యంతము యెహోవా యందు తన కుటుంబాన్ని కూడా ఆ భక్తిలోకి తీసుకొచ్చాడు. మరి ఎంత కుటుంబ విషయంలో బాధ్యత తీసుకున్నాడు తెలుసా? అది చెప్పబడింది. మరి 5వ వచనములో తన కుమార్తెలు పాపం చేశారని కాదు, చేసినారేమో, హృదయంలో దేవుని దూషించినారేమో అని వారిని పిల్లనంపించి అరుణోదయమున లేచి వారి కొరకై మరి బలిని అర్పించినట్టుగా చూస్తున్నాం. అరుణోదయం అంటే సూర్యుని కంటే ముందు, సూర్యోదయానికంటే ముందు, early hours of the day. He used to have prayer with his sons and daughters. ఎలాగా ఆ వాక్యం చెప్తుంది 5 చివర్లో, యోబు నిత్యము అలాగు చేయుచుండెను. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ! ఎంత భక్తి కలిగిన కుటుంబం ఇది, ఎంత మాదిరికరమైన కుటుంబం. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రశ్న. మనము అరుణోదయానికి ముందు మరి కుటుంబంగా కలిసి ప్రభుని మనము ప్రార్థన చేస్తున్నామా, ఆరాధిస్తున్నామా? దాన్ని కుటుంబ ఆరాధన అంటారు. ప్రతిదినము యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ప్రియులారా, బ్రతికినంత కాలము మరి కుటుంబారాధనలో దేవుని గణపరచడం అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ విషయమై ఆత్మీయమైన విషయాలు బైబిల్ ప్రకారము మరి ఆత్మీయమైన దైవికమైన విషయాల్లో కుటుంబ యజమానుడు ఇంటి యాజకుడుగా ఉండాలని దేవుని వాక్యాలను మనం చూస్తాం. యాజ్ ఎ ఫాదర్, హీ ఈస్ ది ప్రీస్ట్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ. హీ హ్యాస్ టు లీడ్ ఫ్యామిలీ ప్రేయర్. వాక్యం చదివి ప్రార్థన చేసి పిల్లలతో, ఎంత గొప్ప మాట ఇది. ఆయనేమో బలు అర్పించాడు. మన సంగతి ఏంటి? మనము విశ్వాసముతో ప్రార్థనలో ప్రభువైన యేసు క్రీస్తు రక్తము కిందకి తేబడితే మనం శుద్ధీకరించబడతాం. అందుకొని యేసు రక్తము మొదట మనలను మన పాపం నుండి విమోచిస్తుంది. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తాం. విమోచన అనగా మన పాపం నుండి క్షమాపణ యేసు రక్తము చూస్తాం. అలాగే ప్రకటన 1:6లో ఆయన మనల్ని ప్రేమించి తన రక్తము చేత మన పాపం నుండి మనల్ని విమోచించాడు. కాబట్టి అది విమోచన, రెడెంప్షన్. అంతేకాదు, విమోచించబడిన మనము అనుదినము ప్రభుని క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కింద తీసుకురాబడిన వారై శుద్ధీకరించబడాల. దాన్ని శాంక్టిఫికేషన్ అంటారు. శాంక్టిఫికేషన్ చాలా అవసరం అది. అంతేకాదు, ప్రతి ఆదివారము మరలా మనము మరి బల చుట్టూ చేరి ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప ప్రొవిజన్ ఏర్పాటు ఏంటంటే
ఆయన మీరు కూడి వచ్చినప్పుడెల్లా ఇది చేయండి, రొట్టె విరవండి, పాత్రలో పాలు పొందండి అన్నాడు. అందుకని ఆది అపోస్తలులు ప్రతి ఆదివారము రొట్టె విరవటానికి చేరొచ్చారు. అది మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 7వ వచనములో వారు ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి వచ్చారు. ప్రియులారా, కాబట్టి ఈనాడు తండ్రిగా మనము మన పిల్లలను యోబు వలె మరి అరుణోదయమునే ఉదయకాలమునే ప్రభు సన్నిధిలో తీసుకొచ్చి వారితో కలిసి ప్రభును స్తుతించి ప్రార్థన చేయటం అనేది ఆశీర్వాదకరం. ఇంకో మాట ఇక్కడ మనం చూద్దాం. ఇట్టి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడండి. అనగా ఎంత దీవించాడంటే దేవుని వాక్యం చెప్తుంది, తను తూర్పు దిక్కు జనులందరిలో అతడు ఆస్తిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. 1వ అధ్యాయము 3వ వచనం చూస్తే ఆస్తి కలిగిన వాడు, అతనికి ఆస్తి ఉంది. ఎంత ఆస్తి ఉందంటే ఆడ వాక్యం చెప్తుంది 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తి. మరి ఇంకా చెప్తున్నాడు, గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. చూసారా, దేవుడు యోబుని ఎంతగా హెచ్చించాడో, ఆస్తి పన్నుగా చేశాడు. అంతేకాదు దేవుడు ఇచ్చిన ఆస్తిని వర్ధిల్లింప చేసినాడని మరి దేవుని వాక్యం ఉంది. ఆ మాట అపవాది నోట నుండి వచ్చింది. అదే మాట 1వ అధ్యాయంలో మనం చదివితే మరి 9వ వచనంలో మరి ఆయన అంటాడు, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అనగా యెహోవాతో చెప్తున్నాడు, యెహోవావైన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశావు, అతని చేతి పనిని దీవించావు, అతని ఆస్తిని బహుగా విస్తరింపజేశావు. కాబట్టి తన ఆస్తిని విస్తరింపజేశావు, తను బహుగా దీవించావు. దీవించిన దానిని తన ఆస్తి పాడుగాకుండా అదృశ్యమైనటువంటి దేవదూతల కంచెతో తను కాపాడుతున్నావు. కాబట్టి ఎందుకు నీ యందు భయభక్తి కలిగి ఉండడు అన్నట్టుగా మాట్లాడతాడు. అనగా ఇది అపవాది యోబు యొక్క నిజమైన యథార్థత మరి భక్తిని తాను అంగీకరించటం లేదు. దేవుడేమో అపవాది కూడా అదే మాట అన్నాడు. 1వ వచనంలో ఏమో తన యొక్క భక్తి గల జీవితాల గురించి లేఖనం చెప్తుంది. అదే సమయంలో మరి 8వ వచనంలో దేవుడైన యెహోవా యోబును, తన సేవకుడైన యోబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అదే మాటలో సేమ్ థింగ్ ఏమంటున్నాడు అక్కడ, నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడన్నాడు. సచ్ ఏ గ్రేట్ ఫ్యామిలీ, భక్తి కలిగినటువంటి కుటుంబాన్ని మనం చూస్తున్నాం. అయితే తర్వాత దేవునికి రోషం వచ్చింది. యెహోవా రోషం కలిగిన వాడు. తన సేవకుడైన యోబు కేవలము ఆస్తి కొరకు, ఆశీర్వాదాల కొరకు మరి భక్తిలోకి వచ్చాడా? అపవాది అన్న రీతిగా కాదు. అప్పుడు అపవాదితో సవాల్ వచ్చింది, సరే అట్లయితే నువ్వన్న రీతిగా నేను ఆ కంచెను ఎత్తేస్తాను. చదవనా మాట, మరి నీవు అతనిని మొత్తినేడలా నీ ముఖం ఎదుటనే దూషించి నేను విడిచిపోను. అది రోషం కలిగించింది యెహోవాకి. అప్పుడు ఆయన అన్నాడు, మరి అతడు యోబు మీద ఎంత నమ్మకం ఉందంటే యెహోవాకి, ఏమి చేసినా సరే యోబు తన యథార్థతను భక్తిని విడువడని. అందుకొని 12లో దేవుడు మరి అది చేయటానికి మరి అపవాదికి అనుమతించాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు, ఏమన్నా చెయ్యి, తన ఆస్తిని పాడు చేయి, తన కుటుంబంలో ఉన్న వారిని పాడు చేయి, అయితే తన ప్రాణాన్ని ముట్టకూడదు. ఎందుకు అనుమతించాడంటే గాడ్ కెన్ గివ్ హిమ్ బ్యాక్ వాట్
సాటన్ బ్రింగ్స్ డిస్ట్రాక్షన్. అపవాది ఎంత నష్టాన్ని కలిగించినా, ఎంత ఆస్తిని నాశనం చేసినా, పాడు చేసినా నేను మరి తిరిగి ఇవ్వగలను. అందుకొని ఆయన రెండంతలు ఇచ్చాడు. సో యెహోవా దేవుడు గాడ్ ఆఫ్ రెస్టరేషన్, అనగా సమకూర్చే దేవుడు, సమకూర్చే దేవుడు. కనుక మనం ఏం పోగొట్టుకున్నా, అయితే ఒకటి బైబిల్లో యోబు రెండంతలు పొందుతానికి కారణం ఏంటి? వాక్యం చెప్తుంది. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో యోబు 10వ వచనములో చివరి మాట, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎగ్జాక్ట్లీ రెండంతలు ఇచ్చాడండి. ఎలాగిచ్చాడు చదువుదాం. అవి రాయబడింది. మరి 12వ వచనములో 14,000 గొర్రెలు. అంతకుముందు ఆయనకి ఎన్ని ఉన్నాయి? 1-2లో 7,000 గొర్రెలు. 7 × 2 14. మరి 6,000 ఒంటెలు. 1-2లో ఎన్ని ఉన్నాయి ఒంటెలు? 3,000 ఒంటెలు. 3 × 2 6,000, రెండంతలు అయినవి. అలాగే మరి 1000 జతల ఎడ్లు. మొదట ఎన్ని ఉన్నాయి? 1-2లో మరి 500 జతల ఎడ్లు, రెండంతలు అయింది. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 1000 జతల ఎడ్లు ఉన్నాయి. అలాగే మరి ముందెన్నున్నాయి? మరి ఆడుగాడిదలు, 500 ఆడుగాడిదలు. ఇప్పుడు 2 రెట్లు చేశాడు. 42వ అధ్యాయం 12 చివరిలో మరి 1000 ఆడుగాడిదలు ఉన్నాయి. చూడండి దేవుడు హౌ హీ హాస్ మరి ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేటివ్గా ఉన్నదానికంటే రెండంతలు ఇచ్చాడు దేవుడు. మరి ప్రియులారా, ఇక్కడ ఒక విషయం గమనించాలా. అయితే కుమారులను కుమార్తెలను రెండంతలుగా చేయలేదు. ఎందుకంటే మొదట తనకున్నది 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈ 7 మరి అపవాది తీసుకొచ్చిన ఉపద్రవములో వారు మరణించారు. అక్కడ రాయబడింది, వారు మరణించారు. 7 19వ వచనంలో మరి అరణ్యములో నుండి పెద్ద సుడిగాలి వచ్చినప్పుడు మరి యవనస్తుల మీద పడినందున వారు చనిపోయినారన్నారు. అనగా 7-3 చనిపోయినారు. మరి దేవుడు దీన్ని రెట్టింపు చేయల, అంతే ఇచ్చాడు. చదువుతాం ఆ మాటని. మరి యోబుకు దేవుడు మరి 13వ వచనంలో 7 కుమారులు, 3 కుమార్తెలను ఇచ్చాడు. అనగా గతములో అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందినే ఇచ్చాడు. డబుల్ చేయలా. ఎందుకు చేయలా? బైబిల్ సత్యం ఏంటంటే భక్తి కలిగిన పిల్లలు, దేవుని యొక్క మరి కుటుంబంలో ఉన్నవారు చనిపోయిన పునరుద్ధాన దినాన తిరిగి లేస్తారు. పునరుద్ధాన దినాన యోబుకి 14 మంది కుమారులు ఉంటారు, 6 కుమార్తెలు ఉంటారు. ఏంటది లెక్క? చనిపోయినటువంటి 7-3 పునరుద్ధానులు అయినారు. మరి బ్రతికున్న వీరు మార్పు చెంది నిలబడతారు. కనుక దేవుని వాక్య ప్రకారము ప్రభు వచ్చినప్పుడు చనిపోయిన వారు తిరిగి లేస్తారు. సజీవులు ఉండేవారు మరి మార్పు చెంది ప్రభుని ఎదుర్కొంటారు. కాబట్టి పునరుద్ధానం ద్వారా 7-3, బ్రతికి మార్పు చెందడం ద్వారా 7-3 14 ప్రభు దినాన అక్కడ నిలబడేటువంటి సంఖ్యలో యోబు సంతానము 14 మంది కుమారులు, 6 కుమార్తెలు. ప్రియులారా, ఇంకో విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. మరి యోబు ఎంత తీవ్రమైన భక్తి కలిగిన వాడంటే, తనకు ఇంత నష్టం జరిగినా యోబు గ్రంథములో అన్ని పోయినాయి. ఆస్తి పోయింది, బిడ్డలు అన్నీ పోయినాయి. మరి దేవుని వాక్యం చెప్తుంది, మరి యోబు గురించిన భక్తి ఎలాగుందంటే 21వ వచనములో, నేను దిగంబరిని వచ్చి తిని దిగంబై తిరిగి వెళ్ళిదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎలా చెప్తున్నాడు? సాష్టాంగపడి 20వ వచనములో నేల మీద 1:20లో నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి
యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు అపవాది నోరు మూయించబడింది. అపవాది మీద విజయం వచ్చింది. మొదట అపవాది ఏమన్నాడు? నీవు కానీ మరి నీ చెయ్యెత్తి అతన్ని మొత్తి మరి తనకు కలిగిందంతా తీసివేస్తే అతను ఏం చేస్తాడు? నీ ముఖం ఎదుటే నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచిపోతాడన్నాడు. దేవుడు ఓకే అన్నాడు. ఒక సవాల్ మరి అపవాదికి అనుమతించాడు. అపవాది తను చేయగల నష్టమంతా చేశాడు. అయిన తర్వాత యోబు భక్తి విడిచిపెట్టాడా? విడవలేదు. దేవుని దూషించాడా? దూషించలేదు. దూషించేదానికి బదులు సాష్టాంగపడి నమస్కారం చేసి యెహోవాను స్తుతించాడు. మరి విడిచి వెళ్ళాడా? విడిచి వెళ్ళలేదు. తను యెహోవాని హత్తుకున్నవాడుగా ఉన్నాడు. మరి అంతేకాదు, అపవాది ఓడించబడ్డాడు. ఇంతకుముందు మనం చూచాం. అపవాది తీసుకొచ్చిన నష్టాన్ని అంతటినీ 2 రెట్లుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. 2 రెట్లుగా. మరి మూడోది ఇంకోటి గమనించాలా. ఈ పరిస్థితులలో అపవాది తనకున్న మరి గొర్రెలను, ఒంటెలను, పాడి పశువులను, గాడిదలను అన్నిటినీ ఏదో ఒక పరిస్థితి గుండా తీసుకొచ్చి వాటిని పాడు చేశాడు. మరి తను పిల్లలు మరణించారు. తను మరి శరీరములో పుండ్ల వలన వ్యాధిగ్రస్తుడైనాడు. అటువంటి పరిస్థితులలో ఒక్కరిని మాత్రం అపవాది ముట్టుకోలేదు. ఎవరు వారు? తన భార్య. తన భార్య జోలికి వెళ్ళలేదు. ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే యోబు భార్య బలహీనురాలని అపవాది ఎరుగును. అనగా ఇవన్నీ చేసిన తర్వాత యోబు భార్య ద్వారా యోబును నిరుత్సాహపరిచి దేవుని దూషించేటట్టుగా చేయాలని అపవాది కోరాడు. రాయబడింది. ఏమని రాయబడింది? భార్య వచ్చి 2వ అధ్యాయంలో మరి 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకిందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈ మాట ఎవరి మాటలు ఇవి? అపవాది యోబు భార్య నోట పలికించిన మాట. ఎందుకని? అపవాది తీసుకున్నటువంటి సవాలు. దేవుడేమో యోబు అలాంటి వాడు కాదు, నా సేవకుడు అలాగ చేయడు, ఏమొచ్చినా అనే సవాల్లో ఉన్నాడు. ఇప్పుడు యోబు భార్య అంటుంది, నీవు ఇంకను యథార్థతను వదలవా? ఇంకేం కావాలా? అపవాది ఏమన్నాడు? నీవు అలాగ చేస్తే, నష్టపరిస్తే, వాని ఆస్తి తీసేస్తే నిన్ను దూషిస్తాడన్నాడు. ఇక్కడ అపవాది ఆయనేమో దూషించకుండా సాష్టాంగ నమస్కారం పడి దేవుని స్తుతించాడు. ఇప్పుడు లాస్ట్ మిగిలింది ఆ ఒక్క స్త్రీ. ఆమెను తీసుకొచ్చి తన దీన స్థితిలో ఇలాగ మాట్లాడుతున్నాడు అపవాది. దూషించి మరణము కమ్ము. పిల్లలారా, ఇది అపవాది మాటలే. భారీగా అలాగ మాట్లాడదు. కానీ అపవాది ఆ మాటలను తీసుకొచ్చి తన బాధలో తనను కృంగదీసి దేవుని దూషించాలని, దేవుని యథార్థతను విడిచిపోవాలని. కానీ ఒకటి గమనించండి, అటువంటి స్థితిలో యోబు ఎంత ధైర్యముతో సాహసించి మాట్లాడా? చదవండి ఏమన్నాడు 10వ వచనములో. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మూర్ఖురాలా అంటే గమనించండి. యోబు కుటుంబంలో 100 మంది బిడ్డలు భక్తిలోకి రావటానికి కారణము, దేవుని యొక్క మరి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందటానికి కారణము, భక్తి గల కుటుంబంగా మరి సిద్ధపరచటానికి కారణము యోబు మాత్రమే. He was all alone, taken the responsibility of building his own house, his 10 children. She has no share in that. మౌనంగా ఉందంతే,
because of his strong mind, he could control her and keep her quiet, not to interfere in the matters of godliness. ఈనాడు మరి దేవుని బిడ్డలంగా మన భక్తిలో, మన జీవితంలో, మన పిల్లలు, మరి మన కుటుంబము మరి దైవికంగా ముందు సాగిపోట్లో మరి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఒకవేళ బలహీనమైన కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడినా వారి నోరు ముయించాల, వారి నోరు ముయించాల. యోబులాగా నోరు ముయించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదండి, ఇంకో విషయం కూడా ఇక మనం గమనించాల. ఏందది? మరి దేవుడు మరి రెండంతలుగా దీవించాడని చెప్పడింది కదా. ఈ రెండంతల ఆశీర్వాదం మరి ఎందుకు ఇచ్చాడంటారు? ఎందుకు ఇచ్చాడంటే, ఒకటేమో తను నష్టపరుచుకుంది ఇచ్చేశాడు, ఎన్ని నష్టపోయినాయో అన్ని ఇచ్చేశాడు. రెండోది రెట్టింపు ఎందుకు ఇచ్చాడంటే, ఆ నష్టములో తను భరించిన బాధకు మరి మరొక వంతు ఇచ్చాడు. మామూలుగా మరి ఈ యొక్క లోక సంబంధమైన న్యాయస్థానాలలో ఏదన్నా యాక్సిడెంట్లు జరిగితే వారికి చెల్లించేటువంటి మరి పైకం ఎలాగుంటుందంటే, వాడు నష్టము అనగా యాక్సిడెంట్ ద్వారా తను ఖర్చు పెట్టిన ట్రీట్మెంటు, మెడికల్, వాని ఖర్చు అంతా ఇవ్వాలా. రెండోది ఆ మెడికల్ ట్రీట్మెంట్లో ఆ బాధలో తను పొందిన బాధకు కూడా చెల్లించాల. ఇది న్యాయస్థానంలో చేస్తారు. అలాగే దేవుడు నీతిగల న్యాయాధిపతిగా మరి నా కొరకు తన బాధ అనుభవించాడు. నేను అనుమతించాను గనుక అపవాది చేశాడు. కాబట్టి రెండంతలు, ఒకంతేమో తను నష్టపోయింది, రెండవదేమో తన దేవుని కొరకు యథార్థంగా ఉండటానికి మరి అపవాదిని జయించటానికి తను నష్టపోయింది కనుక రెండంతలు ఇచ్చాడు. ఇంకోటి తెలుసా అండి, ఇచ్చిన రెండంతలు కూడా శ్రేష్టమైనవి ఇచ్చాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది మరి 42వ అధ్యాయం 15వ వచనములో, ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు అనగా వాట్ హి హస్ గివన్ ఈజ్ ద బెస్ట్. ముందున్నది దానికంటే రెండంతలు ఇచ్చాడు, ముందున్న దానికంటే శ్రేష్టమని ఇచ్చాడు. ద బెస్ట్ గాడ్ హ్యాస్ రీకంపెన్స్డ్ అనగా restored with the best things. ఇంకో మాట కూడా గమనించాలా, అంత ఇచ్చి దాన్ని అనుభవించటానికి దానికి ఆయుష్ను కూడా ఇచ్చాడు. మరి 16లో మనం చూస్తే యోబు అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికాడంట. అటు తర్వాత అంటే ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు తన ఆయుష్ను పొడిగించాడు. ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాలు పొడిగించాడు. తను తన కుమార్తెల్ని 4 తరాలు చూచాడు. అనగా అంత ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత చనిపోయినాడు అనుకో, ఏం లాభము? దేవుడు అలాగ చేయలేదు. రెండంతలు ఇచ్చి అనుభవించమని ఆయుష్ను కూడా ఇచ్చాడు. 140 సంవత్సరాలు. ఇది యోబు యొక్క కుటుంబం, దీవించబడిన కుటుంబము, భక్తి కలిగిన కుటుంబము, అపవాదిని ఓడించిన కుటుంబము, సాక్ష్యము కలిగిన కుటుంబము, సవాలుతో కూడిన కుటుంబం. దీనికి అంతటి కారణము యోబు యోబు యోబు. అలాగా మనం కూడా మన కుటుంబాల్ని ఇలాగ కట్టుకునేదానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన దీవెనకరమైన సమయం కొరకై మీకు స్తోత్రాలు. బైబిల్లో కనపరిచిన మరి దీవెనకరమైన కుటుంబాలను మేము ఒకదాని తర్వాత ఒకటి ధ్యానిస్తున్నాం. ఇప్పటికి 6 పూర్తయినాయి. మరి ఈ దినము 6వది యోబు కుటుంబాన్ని ప్రభా మేము చూచాం. ఆ కుటుంబము, యోబు యొక్క జీవితము, కుటుంబ విషయంలో తను తీసుకున్నటువంటి బాధ్యత, కుమారులను కుమార్తెలను పెంచుటలో
తను తీసుకున్న జాగ్రత్త ఇవన్నీ మాకు ఎంతో సవాలుగా ఉన్నాయి. దేవా కనికరించము, మేము కూడా అలాగ జీవించి యోబు వలె రెట్టింపు ఆశీర్వాదాలు పొంది మిమ్మల్ని గణపరచుటకు కృప దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.